ఒక చిన్న గ్రామంలో పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి దగ్గరకు రాత్రి తర్వాత ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ప్రతిరోజు సరిగ్గా రాత్రి 12 గంటలకు ఆ ఇంటి తలుపు 3 సార్లు టక్ 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 అని కొట్టిన శబ్దం వినిపించేది. ఒకరోజు ధైర్యంగా ఉన్న యువకుడు రవి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళి టార్చ్ వెలిగించి కూర్చున్నాడు. గడియారం 12 కొట్టగానే టక్ 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 తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. కానీ బయట ఎవ్వరూ లేరు. రవి వెనక్కి తిరిగి చూడగానే గోడపై ఉన్న పాత అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. కానీ ఆ ప్రతిబింబం మాత్రం నవ్వుతుంది. రవి మాత్రం నవ్వలేదు. భయంతో అద్దం దగ్గరకు వెళ్ళి చూడగానే ప్రతిబింబం నెమ్మదిగా చేయి ఎత్తి అద్దం లోపల నుంచి బయటకు రావడం ప్రారంభించింది. ఆ క్షణంలో టార్చ్ ఆరిపోయింది. మరుసటి రోజు గ్రామస్తులు ఇంటి తలుపు తెరిచి చూడగా రవి కనిపించలేదు. కానీ ఆ పాత అద్దంలో మాత్రం ఇంకో ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబం ఎవరిది ఏమి అనేది పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.